హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు వచ్చేసి చేపల పులుసు చేస్తున్నానండి. పచ్చి చేపల పులుసు అండి. ఆ పచ్చి చేపల పులుసు ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి, మరి చేసి అందులో వేసి అవన్నీ మీకు నేను చూపిస్తాను, మీరు కూడా చూడండి. ముందుగానండి నేను ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని, పచ్చిమిరకాయలు బారుగా కట్ చేసుకున్నానండి. ఎల్లుల్లిపాయ అల్లం పేస్ట్ ఇంకా చేయలేదు, చేస్తానండి. చింతపండు పులుసు కావాలి కదా, మనం పులుసు తీసుకోవాలి కదా, పులుసు కోసమని చింతపండు. ఇదిగోండి అసలైన మెటీరియల్స్ అనమాట. పచ్చి చేపలు శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. పొయ్యి మీద కొంచెం వెడల్పుగా ఉండే దాకని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకుని ఈ దాకండి కొంచెం వెడల్పుగా ఉందన్నమాట. వెడల్పుగా ఉండే దాకని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో మంచి నూనె వేస్తానండి. నూనె వేసేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగిన తర్వాత మీకు నేను చూపిస్తాను, చూడండి. పొయ్యి మీద దాకా పెట్టుకున్నాక నూనె వేసారు కదండి, ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇట్లా తిప్పుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పెట్టలేదండి, పెడతాను. చూసారా, ఇది చక్కగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరుకుని ఇందులో వేసేసుకోవాలి. నూరి వేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇందులో అండి ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నానండి. చక్కగా ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కారం వేస్తానండి. ఇందులో కారం కూడా వేసి మీకు నేను చూపిస్తాను. చూసారా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, దాకండి కొంచెం వెడల్పుగా ఉండాలి. వెడల్పాటి దాకనుకోండి చేప చక్కగా ఉంటుంది అన్నమాట. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారా, ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన అంతా పోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి కారం వేస్తాను. కారం ఎంత కావాలంటే మనకి ఎంత పడద్దో అంత. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నానండి, సరిపోద్ది. మనకి ముక్కలను బట్టి పులుసుని బట్టి ఎంత కారం కావాలో అంత వేసుకోండి. ఈ కారం చక్కగా కారము అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 2 పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకుని ఈ లోపలి నేను పులుసు తీసుకొస్తాను. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి నేను పులుసు పోసేస్తున్నానండి. చింతపండు పులుసు అనమాట. తీసుకుని ఒక దాంట్లో పక్కన పెట్టుకున్నాను. ఇదేంటంటే ఇందులో పోసేసాను. ఇప్పుడు ఈ పులుసు అండి చక్కగా కడపిల్ల మరిగి చక్కగా దగ్గరికి వచ్చినాక చేప ముక్కలు వేస్తాను. కొంచెం నీళ్ళు కూడా పోసుకుంటాను లేండి, అచ్చంగా పులుసే కాదు. ఈ పులుసులో కొంచెం నీళ్ళు కూడా చిక్కగా ఉంది కదా, ఈ చిక్కదనం పోయేదాకా కొంచెం నీళ్ళు పోసుకుంటాను. ఇదిగండి ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఆల్రెడీ కొద్దిగా వేసాను, మళ్ళీ వేస్తున్నాను. చూసారా, చక్కగా నేను పులుసు అంతా పోసుకున్నాను. ఇంకా ముక్కలు వేయలేదండి, వేస్తాను. మీరు కూడా ఇలా చేసుకోండి. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే చేపల పులుసు అండి ఇది. చేపల పులుసు మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, పెద్ద పెద్ద చేపలండి, చిన్న చేపలు కాదు, పెద్ద చేపల పులుసు అనమాట. కూడా చూసుకుని పెద్ద పెద్ద చేపలు తెచ్చుకుని చక్కగా వాటిని బాగు చేసుకుని పెద్ద పెద్ద ముక్కలు చేసుకుని శుభ్రాలు చేసుకుని వండుకోండి. చూసారా, చక్కగా పులుసు అండి మరుగుతుంది. ఇది చక్కగా చిక్కబడి దగ్గరికి వచ్చినాక ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలు వేసుకుందాం ఇందులో. చూసారా, చక్కగా పులుసు అంతా మరిగిపోతుందండి. నేను ఇప్పుడు వచ్చేసి ఇగోండి చేప ముక్కలు పులుసులు వేసేసుకుంటాను. చేప ముక్కలన్నీ చక్కగా ఇలా పులుసులు వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుంటే చక్కగా ఉడికిపోద్ది. శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను కదా చేప ముక్కల్ని. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చక్కగా పచ్చి చేపల కర్రీ చేసి చూపిస్తున్నాను కదండి, మీరు కూడా చూస్తున్నారు. ఎలా అనిపిస్తుందండి? చూసారా, ఇదిగోండి ముక్కలన్నీ వేసేసాను. వేసేసాను కదండి. వేసిన తర్వాత గెరిటి పెట్టుకోకుండా చక్కగా దాకనే ఇలా తిప్పుకోవాలండి. గెరిటి పెడితే ఏమవుతుందంటే ముక్క చితికిపోద్ది అనమాట. దాకనే మనం బయటికి తీసుకుని
ఇట్లా తిప్పుకోవాలన్నమాట. ఇక అది చక్కగా ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఉడికిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను. చూసారండి, చక్కగా ఉడికిపోయింది కర్రీ అంతా. కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసేసాను కదా, ఇదిగోండి. గెంటి పెట్టుకోకుండా చక్కగా ఇలా తిప్పుకోవాలి. చక్కగా ఇదిగోండి, చక్కగా ఉడికిపోయింది కర్రీ. ఇదిగోండి, మీరు కూడా నచ్చినట్లయితే ఇట్లా చేసుకోండి. నేను చేసిన ఈ చేపల పులుసు మీకు నచ్చింది కదండి. ఎట్లా అనిపించింది? మా యూట్యూబ్ ఛానల్లో, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చేపల పులుసు కర్రీ నేను చేశాను కదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.